ఏలూరు జిల్లాలో అక్రమంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పాల్గొన్నారు. మాకు 8 నెలల నుండి బకాయి వేతనాలు ఇవ్వాల్సి ఉంది, వెంటనే ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రధానంగా కోర్టు ఆర్డర్ ఉన్న వారిని వెంటనే కోర్టు ఆర్డర్ అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజున ఆన్లైన్ వర్క్లా ఆ వర్క్ ఈ వర్క్ అని కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ కూడా ఈ రోజున పడిపోయేలాగా, రోగాలు వచ్చేలాగా పరిస్థితుల్లో వివోఏలు ఈ రోజున మా శ్రమను అందిస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించే దాంట్లో, మాకు ఇచ్చే దాంట్లో, మేము పనిచేసిన మా వేతనాలు ఇచ్చే దాంట్లో ఎవరిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ఈ రోజున మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది.